బాలేదు, అసలు డిస్కరేజ్ గా ఉంది. డబుల్ స్మార్ట్ శంకర్ నేను ఫస్ట్ సినిమా దానికంటే ఈ సినిమాలో చాలా ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా వరస్ట్ వచ్చింది. డబుల్ స్మార్ట్ శంకర్ హైలైట్ ఉందా నా సినిమా. మేమైతే కడతాది చూసానికి వచ్చినాం అన్న. బుర్రా పాడన్న మస్తుందన్న సినిమా అయితే. 5 దోస్తులం వచ్చినాం. బుర్రా అంటే బుర్ర పాడన్న అంత డేంజర్ సినిమా. హైలైట్ ఉందన్న సినిమా అయితే. అందరు ఒకసారి వచ్చి చూసి పోవాలన్న. డైలాగులు కానీ హైదరాబాద్ లెక్కనే ఉన్నాయట. మొత్తం కడతాల పోదల డైలాగులు ఎట్లేస్తే అట్టున్నాయి మొత్తం డైలాగులు మస్తున్నాయి. బట్టలు చింపుకొని ఉడుతారు ఎవరైనా మస్తున్నాయి డైలాగ్. డైరెక్టర్ కామెడీ దోస్తులలో కూడా అట్లనే అనిపించిందా? సూపర్ ఉందన్న మూవీ అయితే. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే మూవీ. మళ్ళీ చూడండి, సూపర్ మూవీ. కోమా ఉంది. థ్యాంక్స్. డబుల్ స్మార్ట్ శంకర్ ఇచ్చి పడేసిన ఫస్ట్ టైం మనము స్మార్ట్ శంకర్ ఎంత ఎంజాయ్ చేసినామో డబుల్ స్మార్ట్ శంకర్ లో కూడా మనం ఎంత ఎంజాయ్ చేస్తాం అన్న. అంటే ఈ సినిమాలో నాకు నచ్చిన డైలాగ్ ఒకటి ఏం తెలుసా, సినిమాలో పెద్ద హైలైట్ అన్న. అలా తల్లి అంటది అన్న స్టార్టింగ్ లో. అలా కొడుకు అంటాడు హీరో, నేను చదువుకోలేనమ్మా, నాకు చదువు అబ్బుతలేదు అంటే హీరో వాళ్ళ అమ్మ ఏమంటది అంటే, దిమాగ్ ఉండాలి బిడ్డ, చదువుకు అవసరం లేదు, చదువుకున్న దిమాగ్ తోడు బతుకొచ్చా అని చెప్తాడు. ఇంకొక డైలాగ్ ఏమంటే, పులికి సింహంకి ఏం చదువు వస్తుంది, అది పులి లేక సింహం లేక బతుకుతుంది అంటే. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, చదువు రానులకి మంచి రానులు బాధపడద్దు, మనము తెలివితోడు బతకాలి, 10 మంది ఆశీర్వాదం ఉంటే మనం ఎప్పుడైనా బతుకుతాం అన్నట్టు ఒక పాయింట్ ఈ సినిమా ఇది. అది ఒక మెసేజ్ బాగా పెట్టిండు, అది నాకు బాగా నచ్చింది డైరెక్టర్ గారి. ఒకళ్ళు వచ్చి మళ్ళా అలీ గారిని ఒక కొత్తగా చూపించిండు. అంటే అలీ గారిని ఎలా చూపించిండు అంటే, ఇంతవరకు మనం ఇప్పటిదాకా అలీ గారిని ఎప్పుడు చూడలేము అట్లా. ఒక కొత్త క్యారెక్టర్, ఒక డిఫరెంట్ గా. లైగర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ పని అయిపోయింది అన్నారు అన్న. పూరి జగన్నాథ్ ఇక్కడ ఆయన అంత బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పటిదాకా ఎట్లా చేసిండనా. లైగర్ దానికంటే ఎంత డిసప్పాయింట్, దానికంటే 10 సినిమా తీసుకొచ్చిన పూరి జగన్నాథ్. ఎప్పుడైనా డైరెక్టర్ సినిమా పోయినా కూడా మళ్ళీ లేస్తాయి అన్న, దాన్ని పట్టించుకోవద్దు. అట్లా ఇలా ఫ్లాప్ అయినా మళ్ళీ లేస్తాయి. పూరి జగన్నాథ్ సినిమాలు ఫ్లాప్ అయినాయి, ఈ సినిమాతో కంబ్యాక్ 100% అన్న. మనం స్మార్ట్ శంకర్ లో మనం ఎంత ఎంజాయ్ చేస్తామో డబుల్ స్మార్ట్ లో కూడా అంత ఎంజాయ్ చేస్తాం. అంటే ఆయన లాంగ్వేజ్ కానీ, టాకింగ్ పవర్ కానీ, రామ్ గారిది తెలంగాణ లాంగ్వేజ్ కానీ ఇచ్చి పడేసిన యాసతో అదరగొట్టిండా. యాసతో అదరగొట్టింది చెప్పండి. ఆ యాసతోటి హీరోయిన్ కూడా. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజియం మనిషి శర్మ గారు ముందుగా ఒప్పుకోవాలి, చాలా బాగా ఇచ్చింది మనిషి శర్మ గారు మ్యూజిక్ ఇచ్చి పడేసిడు. మేము చెప్పండి, సంజయ్ దత్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సంజయ్ దత్ యాక్టింగ్ రామ్ తో పోటీ ఇచ్చిండా 100%. ఆల్రెడీ రామ్ గారు ఫుల్ ఎనర్జీ హీరో. ఆయన రామ్ గారు అంటే ఒక్కసారి స్క్రీన్ లో ఒకసారి సీన్ లో దిగిందంటో ఇచ్చి పడేస్తాడు యాక్టింగ్ లా. అంటే ఆయన యాక్టింగ్ కానీ, డాన్స్ కానీ చాలా బాగా చేస్తాడు. ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? అన్ని బాగున్నాయి. ఒక్క ఫైట్ అని కాదు, ప్రతి ఫస్ట్ నుంచి లాస్ట్ ఫైట్స్ అన్ని ఎంజాయ్ చేస్తాడు. ఆయన కూడా బాగుంది. మేము చెప్పండి, అలీ గారిది మెయిన్ క్యారెక్టర్ ఇలా ఆయన బాగా చేసిండు. నాకు నేను చెప్పండి, అలీ గారు కొత్తగా చేసిండు ఈ సినిమాకి. అసలు అనవసరం కామెడీ పెట్టారు. లేదు ఆ సినిమా దగ్గర అట్లుంటది. ఇప్పుడు ఒకటి చెప్తా, ఏది మన అల్లు అర్జున్ సినిమా తీసిండు పూరి జగన్నాథ్ గారు. ఏ సినిమా తీసిండు? దేశముద్రలో అలీ గారి ఖైదీ గెటప్ పెడతారు ఒకటి. ఆ సినిమాలో పెట్టే సీన్ ఉందంటారు. అని ఒక మాట ఎగ్జాంపుల్ తీసుకోండి. అంటే కామెడీ పెట్టిరు ఆ సినిమాలో. ఇప్పుడు ఇంట్లో కామెడీ ఉండాలని కామెడీ పెట్టి థియేటర్ నుంచి వెళ్ళిపోతుంది. నో అట్లుంటేనే ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఊకే యాక్షన్ చూస్తే ఏమంటే పబ్లిక్ నవ్వుపియాలి. మొత్తం మాఫియా వెట్కం చేసుకొని కొట్లాడకం కాదు, పబ్లిక్ నవ్వుపిస్తే కూడా అప్పుడు ఎంజాయ్ చేస్తాం. అది రెండు ఉండాలి. సినిమా అంటే కామెడీ ఉండాలి, యాక్షన్ ఉండాలి, రెండు ఉంటేనే సినిమా ఎంజాయ్ చేస్తాం. కానీ సినిమా చాలా బాగుందన్న. ఎవడో ఏదో ఒకటి చెప్తాడు, అవన్నీ పట్టించుకోదు. సినిమా చూసినాక చెప్పాను సినిమా ఎట్లుందో. 5కి 5 ఇస్తాను, 5కి 4.5 ఇస్తాను. అందరు చూడొచ్చు. చిన్నపిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమా నుంచి. చిన్నపిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు, చాలా ఎంజాయ్ చేస్తారు. చార్మినార్, ఒక గోల్కొండ, మన ఓల్డ్ సిటీ అంటే మంచిగా ఈ సినిమా నుంచి ఒక హీరో ఇలా ఉండాలి ఓల్డ్ సిటీలో, ఒక చార్మినార్ అని పేరు వస్తుంది. తీసుంటే పోయా కూత రామ్ పాడించాడు. ఇది కదా సినిమా అంటే, ఇది కదా ఎలివేషన్ అంటే, ఇది కదా పేరెంట్స్ అంటే, ఇది కదా కొరియోగ్రఫీ అంటే ఫీలింగ్ అవుతాడ. నిజంగా సినిమాకి నిజంగా సిట్టింగ్ లేసం థమ్స్ అప్, డైరెక్టర్ హ్యాట్స్ ఆఫ్. నిజంగా చింతపండు రసం, బ్యారెన్స్ రసం, అరటి పండు జామ పౌడర్ సినిమా 2000 కొడితే బాగుంటున్న ఫీలింగ్ అంటుందన్న. వాషింగ్ పౌడర్ సినిమా చూడిపోతే కర్మ అనే ఫీలింగ్ అవుతుంది. సినిమా కూడా మెయిన్ ప్లేస్ చెప్తా, సినిమాలో హీరో పర్ఫార్మెన్స్ కూతురా 1% ఒక్క సినిమా బాగాలని చెప్పిన హీరో పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా బాగుంటుంది. హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సంజయ్ దత్ విలనిజం అన్న కూతురు రామ్ పాడించు, అది చాలా బాగుంటుంది. ఆలి కామెడీ కూడా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది సార్. సెకండ్ హాఫ్ వచ్చారంటే ఫస్ట్ హాఫ్ వరకు ఓకే అన్న ఫీలింగ్ వస్తుంది ఆలి కామెడీ. సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత లెంత్ లాగ్ చేసారా ఫీలింగ్ వస్తుంది. ట్రినేషన్ బాగుంటది. అంటే పక్కన నవ్వుతే తప్ప నవ్వలేకపోయినా ఆలి కామెడీకి అంతా అనిపించింది అనమాట. సో హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ మెయిన్ మదర్ సెంటిమెంట్ ఉంటానా. నిజంగా మన కేజీఎఫ్ లో తందని ఎట్లా అనిపిస్తుంది, ఈ సినిమాలో అట్లా అనిపిస్తామట. సో స్టోరీ లైన్ అంటే కొద్దిగా పడుతూ లేస్తుంటాం. ఫస్ట్ హాఫ్ ఏంద్ర ఫీలింగ్ వస్తుంటే, సెకండ్ హాఫ్ కి ఫస్ట్ స్మార్ట్ గుర్తొస్తాం అనమాట. సో ఓవరాల్
నిజంగా చాలా మేడం పెట్టి సినిమాని చాలా బతికిచ్చారన్న. నిజంగా ఆయన లేకుంటే సినిమా అనేది కొద్దిగా మైనస్ అయ్యే ఛాన్స్ ఉండేది. తను పెట్టడం వల్ల సినిమా చాలా అంటే చాలా బతికింది. 100% తన వల్ల సినిమా బతుకుదని నమ్మకం నాకు కలిగింది. బీజేఎం ఎలా ఉంది? బీజం అంటే కూతురు ర్యాంప్ ఆడిచాడు సినిమా. నిజంగా సినిమా మెయిన్ ప్లస్ అంటే బీజం కానీ సినిమా హీరో పర్ఫార్మెన్స్ సినిమా చాలా చాలా బాగా అనిపించింది. నిజంగా కొద్ది స్టోరీ కొద్ది మిస్ అయిన ఫీల్ అయితే కలిగింది. 100% సినిమా చాలా బాగుంది. మన పూరి జగన్నాథ్ మార్క్ అయితే సినిమా కనిపిస్తుంది. సినిమాతోని పూరి జగన్నాథ్ పని అయిపోయింది అన్నారు కదా. అవును, ఈ సినిమాతో Comeback ఇచ్చారా? ఈ సినిమాతోని కుర్చీ మడత పెట్టబోతున్నాడు భయ రాసి పెట్టుకుని. అంత బాగుంది. లైగర్ సినిమాతోని పూరి జగన్నాథ్ పని అయిపోయింది అన్నారు కదా. ఎవడైనా సరే సినిమా పని అయిపోయింది. లైగర్ తర్వాత ఇది 2020 1990 రాడ్ అన్నవాడు ఆ రాడ్ తీసి గుచ్చేసుకోండి. ఎవడైనా సరే డబ్బులు పెట్టి సినిమా చూడండి, లేదంటే డబ్బులు పెట్టి సినిమా తీయండి. అప్పుడు తెలిస్తే సినిమా వాల్యూ. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది బ్రో. మళ్ళీ ఇటుతో అయితే వచ్చాడు, మరొక ఇటుతో అయితే వచ్చాడు. సినిమా అయితే చాలా బాగుంది. అయితే ఏదైతే ఉంది అనుకున్నామో అది ఉంది ఇందులో. ఏదైతే ఉందో అది ఉంది. అది కావాలంటే సినిమా చూడాలి. సినిమాలో ప్రతి కంటెంట్ ప్రతిది కూడా ఉంది ఇందులో. ఫస్ట్ హాఫ్ అయితే 20 నిమిషాలు స్టార్టింగ్ లో ఏట్రా ఎలా ఉంది అనుకున్నాను. తర్వాత హీరో ఎంట్రీ తర్వాత అజయ్ జోస్ తర్వాత ఈ సూపర్ ఇచ్చాడు భయ్య సినిమా. చాలా అంటే చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగా చేసింది. అంటే ఎక్కడైతే డర్లెస్ వస్తుందో అక్కడ ఆలీ కామెడీతో అలా తీసుకొచ్చాడు భయ్య. అనవసరంగా పెట్టారంటారు కదా. ఆలీ కామెడీ అనవసరంగా పెట్టారంటారు. ఆలీ కామెడీ అనవసరంగా పెట్టారన్న దానికి నేను ఒకటే చెప్తాను. అంటే కొంతమందికి ఎలా అనిపించింది ఏంటో నాకు తెలియదు కానీ ఆలీ కామెడీ అయితే సూపర్ ఉంది భయ్య. అంటే ఆడు వస్తున్న విధానం గానీ ఆలీ చేస్తున్న విధానం గానీ ప్రతి ఒక్కటి నవ్వు అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. 2019లో స్మార్ట్ శంకర్ వచ్చింది. ఇప్పుడు 5 సంవత్సరాల గ్యాప్ తర్వాత వచ్చింది కదా. కంబ్యాక్ ఇచ్చారంటారా? కంబ్యాక్ ఇచ్చినట్టే. నిజంగా కంబ్యాక్ అయితే ఇచ్చినట్టే. సినిమా అయితే ఓవరాల్ గా అయితే బాగుంది. నేను 100కి 99% ఇస్తాను. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఏమంటారు అసలు అదొక దాని వాల్యూ వేరు బ్రో. అది అర్జునాలు అది వాటి వాల్యూ వేరు. అటువంటి సినిమాలు తీసారు పూరి జగన్నాథ్. ఇటువంటి సినిమాలు తీసారని నమ్మసకంగా లేదు. పూరి జగన్నాథ్ మార్క్ అయితే ఇందులో కనిపించట్లేదు. లైగర్ వచ్చిన డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ గారి వచ్చే సినిమా అంటే చెప్పచ్చా? మరో లైగర్ కంటే వేరేట్లు బెటర్. లైగర్ డిజాస్టర్ తర్వాత పూరి జగన్నాథ్ ఇంకో సినిమా వస్తుంది అంటే మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో ఇస్మార్ట్ శంకర్ హిట్ అయిన సినిమాని సీక్వెల్ తీశారు. సీక్వెల్ కి కనెక్షన్ సరిగ్గా పెట్టలేదు. ఓన్లీ మైండ్ ట్రాన్స్ఫర్ ఒక్కటే కనెక్షన్ ఉంటుంది, మిగతా అంతా కనెక్షన్ పెట్టలేదు. అండ్ మళ్ళీ ఇంకా మనకి ఆలిగల్ ట్రాక్ అయితే అసలు కామెడీ అసలు అనవసరంగా పెట్టారంటారు. ఆలిగర్ అనవసరమే, అది సెపరేట్ ట్రాక్. కానీ సినిమా కంటే ఆలిగర్ ట్రాకే బాగుంది. ఎందుకంటే మనకి సినిమా అంత ఒక ఎత్తు అయితే ఆలిగర్ ట్రాక్ ఒక ఎత్తు అనిపిస్తుంది. కానీ ఆలిగర్ ఎందుకు వస్తారో అర్థం. అసలు బోకా క్యారెక్టర్ ఆలిగర్ది. బోకా గారు ఎందుకు వస్తారో తెలియదు, కానీ బోకా గారే బాగున్నారు. అసలు బోకా గారికి క్లైమాక్స్ జస్టిఫికేషన్ లేదు అక్కడ. బోకా గారిని క్లైమాక్స్ లో ఏం చేస్తారో తెలియదు. సినిమా కంటే బోకా గారిని బాగా చూపించారు. బోకా అనవసరంగా వస్తారు కానీ బోకానే హైలైట్ అయ్యారు సినిమాలో. అదన్నా సంజయ్ దత్ ఒక విలన్ లెక్క చూపించారా, కమెడియన్ లెక్క చూపించారా? విలన్ లాగానే చూసారు. బట్ క్లైమాక్స్ ట్విస్ట్ బాగానే పెట్టారు కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. సంజయ్ ఫైట్ స్మార్ట్ శంకర్ లో పెట్టినట్టే పెట్టినారు. లాస్ట్ ఫైట్ అనేది ఆల్మోస్ట్ మాక్సిమం కాపీ పేస్టే. క్లైమాక్స్ అయితే ఇంకా మరీ ఘోరం. జస్ట్ ఇస్మార్ట్ 1 లో క్లైమాక్సే అందులో మనిషిని పెట్టి చేస్తారు అన్నట్టు అనిపిస్తుంది మనకి. సేమ్ కాపీ కట్ పేస్ట్ అవుతారా? అమ్మ గురించి కొద్దిగా సెంటిమెంట్ వర్కౌట్ పర్లేదు, బాగానే అవుతారు. స్టార్టింగ్ లో అవుతారు కానీ క్లైమాక్స్ అంటే అంత ఇప్పుడు ఎమోషన్స్ అనేది చూడాలి అంటే మనం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవాలి. బట్ అందులో ఇన్వాల్వ్మెంట్ రాదు ఇక్కడ. ఎప్పుడు వెళ్ళిపోతాం అనిపిస్తుంది. రామ్ గారికి పూరి జగన్నాథ్ ఫ్లాప్ అని చెప్పొచ్చా ఈ మూవీ? అనొచ్చు. మన రామ్ గారికి బోయపాటి దింపాయి, ఇప్పుడు పూరి జగన్నాథ్ దింపారు. నెక్స్ట్ ఎవరు దింపుతారు? పూరి జగన్నాథ్ మార్గే కాదు, పూరి జగన్నాథ్ కూడా కనబడతారు సినిమాలో. ఫస్ట్ హాఫ్ సాంగ్ లా పూరి జగన్నాథ్ కనబడతారు. మూవీ మొత్తం ఎలా ఉంది పూరి జగన్నాథ్? అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన దాంట్లో మనకి ఒక మూవీ స్పైసీగా మూవీ లేదు. సో ఇట్స్ నాట్ స్పైసీ మూవీ అని చెప్పుకోవచ్చు. అంటే మనం ఏం తినంగానే వచ్చినా సరే ఆ సినిమాలో ఇచ్చే ఎనర్జీతో మనకి ఆకలి కూడా నిండిపోతుంది అనమాట. పూరి జగన్నాథ్ కంబ్యాక్ ఇచ్చారంటారా? 100% కంబ్యాక్ అయ్యాది, దానిలో డౌట్ లేదు. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం పంచామృతాలు అన్ని, అంటే కామెడీ పరంగా కానీ సాంగ్స్ పరంగా కానీ అన్ని ఓకే. సెకండ్ హాఫ్ అయితే మీరు వచ్చ కూడా వెళ్ళరు అనమాట. అంటే నెక్స్ట్ సీన్ ఏమవుద్దా అలా సస్పెన్స్ అనేది నెలకొంటది అనమాట. గెటప్ సీన్ ఎలా ఉంది? గెటప్ సీన్ గారి క్యారెక్టర్ అయితే ఆయన జబర్దస్త్ తో కన్నా ఈ స్మార్ట్ శంకర్ తో ఇంకో మెట్రికేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో సుడిగాల్ సుధీర్ని మించిపోయాడు అనమాట గెటప్ సీన్. పూరి జగన్నాథ్ అనగానే హీరోయిన్ నుంచి ఎంతో కొంత గ్లామర్
పాత్రలో ఎక్స్పెక్ట్ చేస్తాం ఇందులో హీరోయిన్ ఫస్ట్ హాఫ్ లో అయితే హీరోయిన్ స్కోప్ ఉంది, సెకండ్ హాఫ్ లో అయితే స్కోప్ లేదు. సెకండ్ హాఫ్ మొత్తం కబడ్డీ ఎందుకంటే మొత్తం హీరో విలన్ కబడ్డీ అన్నమాట. ఏం లేదు, విలన్ గా డిమాండ్ తీసుకొచ్చి హీరో గా పెడతారు అంతే సినిమా అయితే. సినిమా మొత్తం యాక్షన్ సినిమానేనా? లవ్ కూడా ఉందా? ఫస్ట్ హాఫ్ లో లవ్ ఉంటది, మెయిన్ డైలాగ్స్ కోసం పోవచ్చు అన్నమాట. తెలంగాణ స్లాంగ్ చాలా బాగుంది. ఓ డైలాగ్ చెప్తా వినండి. అవును, ఓ డైలాగ్ చెప్తా. నీకు మాస్క్ వేసుకుంటే దొంగడే కనబడతాడు, అదే మాస్క్ తీస్తే నీకు ముండడే కనబడతాడు. ఈ డైలాగ్ నాకు బాగా నచ్చింది వాళ్ళ. పూరి జగన్నాథ్ అంటే చాలా డైలాగులు ఎక్స్పెక్ట్ చేస్తాం, ఇది ఒకటే డైలాగ్ ఉందా? నాకు ఈ డైలాగ్ బాగా నచ్చింది. మీరు చూసుకుంటే కనుక గొప్పలు దాచారు, ఇంకా చాలా దాచారు. మీరు ఒకసారి చూస్తే మీకు అన్ని అర్థమవుతాయి. సో ఇప్పుడున్న సినిమాలతో పోల్చుకుంటే ఇది చాలా బాగుంది అన్నమాట. రేటింగ్ ఎంత ఇస్తాం? అవుట్ ఆఫ్ 5 4.5. మిస్టర్ బచ్చన్ చూసారు. సినిమా ఎలా ఉందంటే ఈ మైకుకున్న ఈ నెంబర్ తీసి కింద పెట్టి మైక్ నుంచి దించితే ఐవాక్స్ చూసినావు కాక అక్కడ లేపుతారట. అంటే రేప కొట్టిన డైలాగ్ ని బాంబు పెట్టి పిన్ను బీకితే ఎక్కడో వెళ్తాడ. నేను ఈ మైక్ పెట్టి కింద ఇది బీకెత్తారంట, లేచిపోతారంట. అట్లుందన్నమాట సినిమా. ఉల్లిగడ్డ బాంబు పెట్టి ఏమంటారు కదా, ఉల్లిగడ్డ బాంబు లేచి డైలాగ్ వేసుకోండి, ఈసారి ఉల్లిగడ్డను పొట్టు తీసి పెడతా ఎక్కడికో వెళ్ళిపోవాలి. ఆ రేంజ్ లో డైలాగ్ గల్లీలో చార్మినార్ గల్లీలో రచ్చ చేస్తుంటే నీ అమ్మరే నాకు చెప్పకుండా నా సినిమా ప్లాన్ చేస్తారా అని ఒక డైలాగ్ కొట్టిన భయ్య. కథ నాకు ప్రతి డైలాగ్ బాగున్నాయి. ప్రతి గల్లీ పిల్లోడు చూశాను కదా, గల్లీ డైలాగ్ ఢిల్లీ దాకా వినపడతాయి. ఎందుకంటే హిందీలో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇంకో ప్లస్ ఏంటంటే సంజయ్ దత్ గారు ఉన్నారు. సో పాన్ ఇండియా లెవెల్లో ఆయనకి ఎంత గుర్తింపుందో మనకు తెలుసు. చార్మి కౌర్ పంజాబీ బేబీ ఓ ఎక్కడే మస్తు సినిమా ఇచ్చినావు. గిట్లనే పూరి జగన్నాథ్ తో కలిసిండు. ఏ ట్రోలర్ గాడు మిమ్మల్ని ట్రోల్ చేసినా పట్టించుకోకు. పూరి మసాలా పూరీలు రాలి చేస్తా ఉంటాడు, నువ్వు పూరితో పాటు కలిసిండు. ప్రొడ్యూసర్ గా స్మార్ట్ శంకర్ తో మళ్ళీ ప్లాన్ చేసుకోండి. పార్ట్ 3 రావాలి. రోలర్స్ కి పెట్టు, బ్యాడ్ తమిళలో చేసేటోళ్ళు కూడా పెట్టు ఖచ్చితంగా. సినిమా తర్వాత పూరి జగన్నాథ్ పని అయిపోయింది అన్నారు. అదే చెప్తున్నాను భయ, అన్నోనికి మైకు దించుతా, లేదంటే ఉల్లిగడ్డ బాంబు పెడతా, పిన్ను బీకుతా. కంబ్యాక్ ఇచ్చిండు ఖచ్చితంగా. పూరి ఎక్కడికి పోలే, మసాలా పూరి తయారు చేస్తాడు. మసాలా పూరి వాసన చూసినాము. ఇక రాబోయే పార్ట్ 3 రావాలని కోరుకుంటున్నా. ప్లాన్ చేశారనుకుంటున్నా అయితే ఖచ్చితంగా. మసాలా పూరి తినిపిస్తాడు పంజాబీ కుడితో, చార్మి కౌర్ తో. పూరి నువ్వు మళ్ళీ రామ్ తోటే పార్ట్ 3 తీయాలని కోరుకుంటున్నా. హాలీ గారి కామెడీ అనవసరం అంటే తీసుకొచ్చి పెట్టినట్టు అనిపిస్తుంది. కానీ ఆయన ఉన్నంత సేపు జస్ట్ ఎంటర్టైన్మెంట్, నవ్వు కోసం ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తారు. కాకపోతే తీసుకొచ్చి పెట్టినట్టే ఫీలింగ్ కలుగుతుంది. హీరోయిన్ రొమాంటిక్ గా చూపించారు. లిప్ లాగా గెటప్ సింది పర్లేదు భయ, ఇంకొంచెం ఉంటే బాగుండేది ఫీలింగ్ అని. గెటప్ సింది ఎందుకంటే అసలు జబర్దస్త్ పిచ్చెక్కిపోయినా మనం. ఆయన టెలివిజన్ కమల్ హాసన్ అంటారు కదా, ఆయనకి ఇంకా పెట్టుంటే బాగుండేది అనిపించి. ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే సంజయ్ దత్ ఎంత సీనియర్ అయినా కావచ్చు, మనోడు డైలాగ్ పోరడు గల్లీలో నిలబడి డైలాగ్ కొడుతుంటే ఢిల్లీ దాకా సౌండ్ వినపడాలి. కాబట్టి సంజయ్ దత్ కూడా ఉన్నాడు పక్కన. మస్తు అనిపించేసింది అసలు. మెమరీ కార్డులు అంట, హార్డ్ డిస్కులు అంట, చిప్పులు అంట, దీని తల్లి జీతం ఎక్కడికో పోయింది భయ. సూపర్ అనిపిస్తుంది. రామ్ పాత్ర హైలైట్, అలాగే సంజయ్ దత్ పాత్ర హైలైట్, బీజిఎం హైలైట్, మదర్ సెంటిమెంట్ హైలైట్. ఖచ్చితంగా పోకిరి టెంపర్ తర్వాత ఇదే. లైగర్ మర్చిపోక దాని తల్లి వదిలే. ఆడ మన విజయ్ దేవరకొండనే మర్చిపోయాడు. నువ్వెందుకు టెన్షన్ పెట్టుకుంటున్నావు? ఎవడో ఏదో అంటున్నా. లైగర్ పట్టించుకోకు, మేమే పట్టించుకోండి. నీకేం భయం? మళ్ళీ కంటిన్యూ చేసుకుంటా పోయి పూరి చార్మి కౌర్తో రాపోతో నువ్వు ఇంకో అసలు ఏ రోజుతో ప్లాన్ చేయకు. పార్ట్ 3 తీసేసుకుంటే వెళ్ళిపోండి. మస్తు ఉన్నది, కిర్రాక్ మూవీ, బ్లాక్ బస్టర్ మూవీ. 1 man ఆర్మీ. డైరెక్షన్ పరంగా పూరికి, హీరో పరంగా రాపోకి. స్టోరీలో సినిమా సాంగ్స్ విజేంద్ర వర్మ ఎల్పిఎస్ అన్నాడు కదా, చేసే ఉంటాడు. చెప్పలేదు అన్నాడు కదా, ఇంటర్వ్యూలు కూడా చెప్పలేదు అన్నాడు. ఇంకా ఆయనకు చెప్పుంటే ఇంకో రేంజ్ లో ఉండే. విజేంద్ర వర్మకి స్టోరీ చెప్పుంటే కొంచెం ఇది అది మార్చాలంటే ఇంకో రేంజ్ లో ఉండేది. మన విజేంద్ర ప్రసాద్ ఆయన అదే సినిమా సల్మాన్ ఖాన్ తో బైజాన్ సినిమా తీసిరుగా, ఆయన స్టోరీ ఆయన పాన్ ఇండియా లెవెల్ ఇట్ అది. సో ఆయన లింక్ ఉంటే ఇంకా ఒక రేంజ్ లో ఉండేది. ఖతర్నాక్ మూవీ పడదు. సూపర్ మూవీ. పూరి ఎక్కడికి వెళ్ళి మన మధ్యలో ఉన్నాడు, మసాలా పూరి తయారు చేస్తున్నాడు. ఎదురు చూడండి. ఖతర్నాక్ అంటే ఖతర్నాక్. 15 ఆగస్ట్ కి మంచి బ్లాక్ బస్టర్ మూవీ. దించుతా కాకా, ఇది దించుతా, ఉల్లిగడ్డ పెడతా, మైకు దించుతా. ట్రోలర్స్ కి 90 కాదు ఈసారి, నా కొడక 180 రాడ్ తయారు చేస్తున్నా, అది దించుతా ఈసారి. ఓకే, థ్యాంక్ యూ. మిస్టర్ బచ్చన్ డబుల్ స్మార్ట్ ప్రెసెంట్ ఇప్పుడైతే డబుల్ స్మార్ట్ చూసి వచ్చాను. డబుల్ స్మార్ట్ చాలా బాగా నచ్చింది అన్న నాకు. పూరి గారు ఈజ్ బ్యాక్ అనిపించింది. లైగర్ ఫ్లాప్ తర్వాత దీంట్లో మళ్ళా 10 సినిమాలు పూరి ఇంకా తిరుగులేదురా అనే మార్క్ ఈ సినిమాతో వచ్చేస్తారు పూరికి. లైగర్ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ పని అయిపోయిన సమాధానం ఇచ్చింది ఈ సినిమా మామూలుగా ఇవ్వలేదు అసలు. అంటే ఎప్పుడు ఒకళ్ళ పని అవ్వదు, వాళ్ళ వెనకబడతారు అంతే.
తర్వాతే కంపల్సరీ ముందుకు వస్తారు. పూరి గారు తగ్గిపోయారంటే ఎవరు నమ్మకూడదు. ఎందుకంటే ఒక హీరోని యాటిట్యూడ్ కానీ మొత్తం బాడీ లాంగ్వేజ్ వరకు మార్చేది ఒకే ఒక్క డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. రామ్ గారు కానీ, తారక్ కానీ, మన రామ్ పోతినేని కానీ, ఎవరైనా ఏ హీరోయిన్ మారాలంటే పూరి గారి దగ్గర రావాల్సిందే. ఎరగొట్టేశాడు. డైలాగ్ చాలా బాగున్నాయి. హీరోయిన్ హీరో మధ్య కెమిస్ట్రీ సీన్స్ అప్పో అదరగొట్టాడు. అలాగే అలీ గారి కామెడీ నువ్వు చూసావా సినిమా? చూసిన చెప్తున్నా, అలీ గారి కామెడీ అనవసరంగా పెట్టిన ఎదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసి నవ్వుకోకుండా ఈ మాట అంటే నేను యాక్సెప్ట్ చేస్తా. థియేటర్ మొత్తం బళ్ళు బళ్ళు మన ప్రతి సీన్కి నవ్వారు. నవ్వినప్పుడు ఆ ఆలోచన రాకూడదు. నువ్వు నవ్వకుండా ఆలోచన వస్తే అది కరెక్ట్. నేనే లాస్ట్ ఫైట్ కూడా సేమ్ ఇస్మార్ట్ శంకర్ లాగానే పెట్టారు. ఆయన అన్నాడు కదా, ఇస్మార్ట్ శంకర్ లో సేమ్ పెట్టాం కదా, ఆ టైప్ లోనే తీసుకొద్దాం అని చెప్పి క్లైమాక్స్ ఇలా పెట్టానని చెప్పి ఆల్రెడీ ఇంటర్వ్యూలో చెప్పాడు కదా. చెప్పిన తర్వాత కూడా మనం ఏంటంటే మనం ఏదో ఎలిగేషన్ వేస్తే పాపులర్ అయిపోతాము, ఎలిగేషన్ వేస్తే మనల్ని పాపులారిటీ వస్తుంది అని చెప్పే ఎదవాలి తప్ప సినిమాని నమ్మి సినిమాని గెలిపిద్దాం, దాన్ని విజన్ చేద్దామని ఎప్పటికీ లేదు. 150 రూపాయలు, 250 రూపాయలు, 300 కొని సినిమాని బదనం చేయకూడదు. నేను ఇస్మార్ట్ శంకర్ చెప్తున్నా, మ్యూజిక్ అదరదింగారు, అలాగే ఆ డైలాగ్స్, అలాగే విలనిజం సంజయ్ దత్ గారిని సూపర్ గా చూపించారు. అసలు మరి చేశారా రాము సంజయ్ దత్ ఇద్దరు కలిసి యాక్టింగ్ పోటీ చాలా బాగుంది. అంటే అలా అంటే నేను సంజయ్ దత్ గారే డామినేషన్ చేశారని చెప్తాను. అంటే ఇద్దరు కలిపే ఒకే సీన్ లో చేసినవి చాలా ఉన్నాయి. దానికి మనం హీరోని ఒకలా చూస్తాం, ఆయన యాటిట్యూడ్ లో హీరో నడుస్తుంటాడు, అప్పుడు మనకు ఆయన నచ్చుతాడు కానీ హీరో నచ్చడు కదా. ఈ సినిమా టోటల్ గా పూరి జగన్నాథ్ పెద్ద బిర్యానీ పెట్టాడు మండి. మొత్తం బీజిఎం చాలా బాగుంది, కానీ విలన్ వస్తే ఆ బీజిఎం కొంచెం ఎక్కువ ఉంటది, హీరో వస్తే కొంచెం తక్కువ ఉంటది కదా. అది బీజిఎం చాలా బాగుంది. మ్యూజిక్ చెప్తున్నా కదా, మణి శర్మ గారు ఈజ్ బ్యాక్. నిజంగా సూపర్ బాగా ప్రతి పాటలు చాలా బాగున్నాయి. గెటప్ సీన్ గారు అంటే అంతేం లేదు, ఏం చేయమంటే మరి ఆ ఒక్క డైలాగ్ కి గెటప్ సీన్ అన్న ఉంది. అంటే ప్లస్ ఏం లేదు అతని వల్ల. సినిమాకి బాగుంది, మంచి క్యారెక్టర్. రామియాస్ చాలా బాగుంది. మన తెలంగాణ హోల్ సిటీ లాంగ్వేజ్ బాగా, అంటే ప్రతి డైలాగు చాలా బాగుంది. అలాగే సినిమాలో డాన్స్ స్టెప్స్ గానీ చాలా అదరగొట్టేశాడు. అమ్మాయిని చూపించే విధానం గానీ, గ్లామర్, ప్రతి కాళ్ళ దగ్గర నుంచి తల వరకు ప్రతి దాంట్లో మంచి వాక్చాతుర్యంతో మంచిగా చూపించాడు, చెప్పాడు కూడా. మూవీలో పూరి జగన్నాథ్ కనిపిస్తాడా? పూరి జగన్నాథ్ గారు సినిమా కనిపిస్తుంది, ఆయన కూడా సాంగ్ లో కనిపిస్తాడు, ఆయన డైలాగ్స్ కనిపిస్తాయి. హిట్ అయింది, ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్ లో కనిపిస్తాడు. చూడండి, ఎంజాయ్ చేయండి. మిస్టర్ బచ్చన్ గెలిచిందా లేకపోతే డబుల్ స్మార్ట్ గెలిచిందా? ఒక గుర్రంలో ఇద్దరు వెళ్తున్నారు, రవితేజ గారు వెనకాల ఉన్నారు, గుర్రం డ్రైవ్ చేస్తుంది మాత్రం రామ్ గారు. అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ. మిస్టర్ బచ్చన్ ఎలా? మిస్టర్ బచ్చన్ చెప్తున్నా కదా, మిస్టర్ బచ్చన్ నాకు బాగా నచ్చింది, కానీ డైలాగ్స్ గారు యాప్ట్ డైలాగ్స్. అలాగే మిస్టర్ బచ్చన్ లో నాకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే అమితాబ్ బచ్చన్ గారు ఫ్యాన్ గా రవితేజ గారు బాగా చేశారు. అలాగే ప్రతి సాంగ్స్ ఉంటాయి కదా, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాలో ఒక మినిమం ఒక 12-15 సాంగ్స్ ప్లే అయ్యాయి. అంటే మిస్టర్ బచ్చన్ గారు అలాగే ఈ సినిమాలో ఓన్ కూడా ప్లే అయ్యాయి, చాలా బాగుంది. ఈ సినిమాకి డ్రాబ్యాక్ ఏంటంటే జగపతి బాబు గారి క్యారెక్టర్ అంత అనిపించలేదు. అదే నేను చెప్తున్నా కదా, అంతేం అనిపించలేదు. ఇంకోటి మాటలతో చూపించాడు కానీ చేతలతో చూపించుంటే అసలు చూడలేం. ఆయన ఎక్స్ప్రెషన్స్ అలాగే ఉంటాయి, లెజెండ్ దాంట్లో ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, కానీ సిచ్యువేషన్ తగ్గట్టు కాదు అవి. హీరోయిన్ ఎలా చూపించారు? హీరోయిన్ అమ్మ బాగా చూపించాడు, కొత్త హీరోయిన్ ని బాగా నీట్ గా సూపర్ గా చూపించాడు. అలాగే ఈ సినిమా డ్రాబ్యాక్ సెకండ్ హాఫ్ కొంచెం డల్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం చాలా, అసలు ఫస్ట్ హాఫ్ లో స్టోరీ మొత్తం అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ అదే అంటున్నా, అంటే రైడ్ బిగిన్స్ అంటాడు, రైడ్ బిగిన్స్ అన్నప్పుడు ఒకదే దాంట్లో రైడ్ చేయడం అనేది కొంచెం లాగ్ అనిపించింది. రైడ్ అనేది ఒక 10-15 ఇళ్ళలో చేశారు అనుకో, వేరు వేరు పొలిటీషియన్స్ వేరు మనకి ఎక్కుద్ది. ఒకే ఇంట్లో సినిమా సెకండ్ హాఫ్ మొత్తం నడిపించడం అనేది కొంతమందికి బోర్ అనిపించింది. సాయంత్రం వేసారు, చాలా మంది తాగి వచ్చారు, వాళ్ళకి ఇంకా బుర్రకి అక్కలేదు. అది మనం ఏదైనా తింటా ఉంటే మనకి రుచి తెలుస్తా ఉంటది, ఇష్టంగా పెరుగుద్ది. ఈ సినిమా 2-3 సార్లు చూస్తే ఈ సినిమా కూడా తోపుగా నిలిచుద్ది.
అంటే సాంగ్స్ ఏమన్నా గుర్తున్నాయా మీకు? ఏదైనా సాంగ్ హైలైట్? సాంగ్స్ అంత బాలేవు. ఫస్ట్ లో ఉన్నట్టు సెకండ్ మూవీలో ఏది బాలేదు. సంజయ్ దత్ ఎలా ఉన్నాడు? బాలేదు. ఎంత రేటింగ్ ఎంత ఇస్తారు? 5. నేనైతే 6. హీరోయిన్ 5. 5 కి అయితే 4. 5 కి అయితే 3. నేను 1 ఇస్తా. టైం పాస్ కి వచ్చినామా అండి, తర్వాత మూవీ చూసి మళ్ళీ వచ్చేసినాం. అంటే అసలు ఎందుకు రామ్ ఫ్యాన్స్ కాదా మీరు? రామ్ ఫ్యాన్స్ ఉండే, సినిమా చూసినాక కొంచెం వెళ్ళిపోయిందండి. ఫస్ట్ మూవీ చూసినప్పుడు ఫ్యాన్స్ ఉండే, తర్వాత సెకండ్ మూవీకి అస్సలు లేదు. అసలు బాలేదు. అంటే మస్తు మాస్ మూవీ కదా, అట్లీస్ట్ బీచ్ లో రన్ అవుతుందా? యూత్ కి అయితే అసలు సెట్టే కాదు ఈ మూవీ. డిస్కరేజ్ ఎంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో దానికంటే వరస్ట్. వరస్ట్ ఉందా?